ఈ యావత్ తెలంగాణ జాతి నేను ప్రశ్నిస్తున్న మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నా. వాళ్ళకు వాళ్ళే చర్చించుకుంటాను, వాళ్ళకు వాళ్ళే గులుగుతాండ్రు, వాళ్ళకు వాళ్ళే ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. ఈ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వం హామీలను అమలు చేయగలిగే శక్తి లేని ప్రభుత్వంగా ఇవాళ నిర్ణయించుకున్నారు. అందుకే ఇది గాన్ కేస్. ఇవాళ తెలంగాణ ప్రజలు మాత్రమే కాదనుకుంటున్నది, కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు, నాయకులుగా పనిచేసిన వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇంకొక 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి వాస్తవమా కాదా తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ మేము మాట్లాడుతున్నాం, మీరు తీసి చూడండి. ఇవాళ ఈ డిక్లరేషన్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించబడ్డ పుస్తకాన్ని మీరు ఒకటిసారి మొత్తం చదవండి. దాంట్లో ఇచ్చిన హామీలు ఏందో, ఏ వర్గానికి ఆ వర్గం, ఏ జాతికి ఆ జాతి మీరు అనాలిసిస్ చేసుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ ఇక్కడ కేవలం 42% మాత్రమే కాదు, బీసీ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఆ చదువుకునే పిల్లలకి ప్రొఫెషనల్ కోర్సులలో, ఇంజనీరింగ్ కోర్సులలో 3 లక్షల ఆదాయం లోపు కనుక ఉంటే పూర్తి ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చిండు బీసీ కుటుంబాల్లో పుట్టి పెరిగిన పిల్లలకి. కానీ ఇచ్చిండా మరి? ఇవ్వకపోగా ఆనాటి ప్రభుత్వం పెట్టిన 3 సంవత్సరాల బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా 1 రూపాయి కూడా ఇవ్వకపోతే, 1 రూపాయి కూడా పాత పద్ధతిలో ఫీ రియంబర్స్మెంట్ చేయకపోతే ఇవాళ తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి డబ్బులు కడితే తప్ప సర్టిఫికెట్ లేని మాట వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పని కోరుతున్నా. ఇవాళ నువ్వు కొత్త హామీ దేవుడు ఎరుగు, 3 లక్షల రూపాయల లోపున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ దేవుడు ఎరుగు. కానీ పాత పద్ధతులలో బకాయిలు చెల్లించమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే నీ భర్తం పడ్డానికి సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే బీసీలకు విద్యలో 5 లక్షల రూపాయల వరకు ఇలా విద్యా హక్కు కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా ఒక్క విద్యార్థికైనా? ఇవాళ బీసీలలో చదువుకున్న నిరుద్యోగ యువతకి ఏమి హామీ ఇచ్చిండు? 10 లక్షల వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తా, ఒక సింగిల్ పైసా వడ్డీ లేకుండా ఆ సౌకర్యం కల్పిస్తా అని చెప్పినావు రేవంత్ రెడ్డి. ఎన్ని లక్షల మంది బీసీ నిరుద్యోగ యువతకి ఇవాళ నువ్వు రుణాలు ఇచ్చినవో లెక్క చెప్పగలిగే దమ్ము నీకుందా అని చెప్పి బీసీ విద్యార్థులుగా, బీసీ నిరుద్యోగ యువతగా ప్రశ్నిస్తున్నమాట వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ సొసైటీలు ఉన్నాయి, కల్లిగీత సొసైటీ కావచ్చు, అది మత్స్యకారుల సొసైటీ కావచ్చు, అది రజక ఫెడరేషన్ కావచ్చు. మీరు ఏం చెప్పిండ్రు? ప్రతి సొసైటీకి 10 లక్షల రూపాయలు చొప్పున బీసీలకు ఇస్తానన్నమాట వాస్తవం కాదా? ఇవాళ చేనేత వృత్తికి, నా గీత కార్మికులకి, 50 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు ఇవాళ ఎట్లయితే పెన్షన్ ఇస్తున్నావో అన్ని కులాలలో వాళ్ళకు రజకులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, విశ్వకర్మలు కావచ్చు, వాళ్ళు ఫిషర్మెన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కూడా 50 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకి, చేతి వృత్తులలో నిమగ్నమైన వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నమాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి? ఇచ్చిండా ఎవరికన్నా? గిది నీ వాలకం. ఎన్ని హామీలు ఉన్నాయి? 2000 రూపాయల పెన్షన్ 4000కు పెంచుతా అని చెప్పినావు. 4000 ఉన్న హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 6000 ఇస్తా అని చెప్పినావు. నా తెలంగాణ ఆడబిడ్డలకి ఏమిస్తా అని చెప్పినావు? నెలకు 2500 రూపాయలు బ్యాంకులలో టెన్షన్గా ఉద్యోగులకు ఎట్లయితే ఫస్ట్ వీక్లో పడతాయో అట్లా పడతాయని చెప్పినావు.
కానీ ఇచ్చినవాను ఇవాళ రైతులకే కాదు, కేవలం సొంత రైతులకే కాదు, నువ్వు 12,000 రూపాయలు ఇవ్వడానికే ఎలకల పడ్డావు కదా, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. కౌలు రైతాంగానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. రైతుల దగ్గర పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. నా ఆటో డ్రైవర్లకి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పినావు. ఇవాళ నీ హామీ అమలు కాకపోతే నా తెలంగాణ ప్రాంతంలో 100 మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కరువై కుటుంబాన్ని పోషించలేక ఉత్తరాలు పెట్టి నన్ను క్షమించమని చెప్పి చచ్చిపోతున్నమాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ పనులు చేసే వాళ్ళంతా కూడా ఎస్సీలుగా ఉన్నవాళ్ళు, ఎస్టీలుగా ఉన్నవాళ్ళు, బీసీలుగా ఉన్న వాళ్ళం ఉన్నమాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నా. నీకు తెలియదా ఇవాళ రిజర్వేషన్ మీద నువ్వు భూసా వెంకటేశ్వర గారు కమిషన్ వేసినా అని చెప్పినావు. ఎవరితో చేయించినావు నువ్వు లెక్కలు? స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్తో చేయించినావు. చట్టబద్ధత ఉంటుందా రేవంత్ రెడ్డి? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నాను, ఎవరికి బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు? బీసీలంటే తెలివిలేని వాళ్ళుగా భావిస్తున్నావా? ప్రతి గుడిసెలో ప్రతి బీసీ కుటుంబంలో ఇవాళ పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రాపంచిక దృక్పథాన్ని, నీ రాష్ట్రంలో జరిగే సన్నివేశాన్ని నిమిషాల మీద సెల్ ఫోన్లలో చూడగలిగే సత్తా ఉన్న ఈ కాలంలో నువ్వు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు మరొకసారి ఆలోచన చేయమని చెప్పి